అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ సంపూర్ణ హనుమత్ చరిత్రని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు అర్పించుకుంటున్నాను. ఈ రోజున మిమ్మల్ని 6వ భాగంలోకి 6వ ఎపిసోడ్లోకి సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. నిన్న మనం 5వ ఎపిసోడ్లో దేవేంద్రుడు అహల్యాదేవి దగ్గరికి రావడం, ఆయన సమాగమం వల్ల వాలి అనేటువంటి పుత్రుడు పుట్టడం, ఆ తర్వాత అంజనాదేవి యొక్క జననం, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఒకనాడు ఉదయం పూట ఆమె పూలు కోస్తూ ఉండగా సూర్య భగవానుడు ఆమె యొక్క అద్భుత సౌందర్యానికి మోహితుడై భూమి మీదకు వచ్చాడు అని మనం చెప్పుకున్నాం. ఈ కథ వింటూ ఉన్నటువంటి జనకనందిని జానకీదేవి, స్వామి ఆ సూర్యమండల ప్రాశస్యాన్ని కొద్దిగా చెప్పండి, వింటాను అన్నది. అప్పుడు స్వామి చెబుతూ ఉన్నాడు, రామచంద్ర ప్రభు, ఓ సీత, ఆదిత్యుడు ఒక్కడే అయినా మీనమేషాది 12 రాసుల్లో సంచరించేటప్పుడు ఆ మహానుభావుణ్ణి 12 ఆదిత్యులుగా పిలుస్తూ ఉన్నాం. 12 ఆదిత్యులు, 12 మంది ఋషులు ఆ స్వరూపాన్ని నిత్యము కీర్తిస్తూ ఉంటారు. ఆయన రథానికి 12 సర్పరాజులు తాళ్లుగా ఉపయోగపడతారు. అలాగే 12 మంది గంధర్వులు గాయకులుగా ఉంటారు. 12 మంది అప్సరోకాంతలు ఆయన ముందు నృత్యోత్సవం చేస్తూ ఉంటారు. అంతేకాదు సీత, ఆ సూర్యనారాయణ మూర్తికి 12 మంది సారథులు, 12 మంది రాక్షసులు ఆయనకి పార్శ్వరక్షకులుగా, కావలిగాండ్లుగా ఉంటారు. 60,000 మంది అంగుష్టమాత్ర దేహులైనటువంటి వాలఖిల్యాది మహర్షులు ఆయనకి సభాసదులుగా ఉంటారు. సూర్యమండలం, ధ్రువమండలం వరకు ప్రవాహశక్తి రూపమైనటువంటి ఒక తాడు చేత బంధింపబడి ఉంటుంది. సూర్యమండలం, ధ్రువమండలం ఈ రెండూ కూడా ప్రవాహశక్తి రూపమైన ఒకానొక తాడు చేత బంధింపబడి ఉంటుంది. ఆ కారణంగా సూర్యనారాయణ మూర్తి యొక్క గమనం స్వతంత్రం కాదు. నిత్యము ఆయనను అనుసరించి సంచరించేటటువంటి బుధ, గురు, శుక్ర, శని, భూమి మొదలైనటువంటి గ్రహ మండలాలన్నీ స్వతంత్ర గమనం కలిగినవి కావు. ఇక భూమి మీద సంచరించేటటువంటి మానవుడు అస్వతంత్రుడు అని వేరే చెప్పాలా సీత? రోగాలకు మూలుగుతూ, ముసలితనానికి కాళ్ళిడ్చుకుంటూ, మృత్యువుకు వణికిపోయేటటువంటి మానవుడు ఏ పాటి స్వతంత్రుడు? సీత, మానవుడు స్వతంత్రుడు కానే కాదు.
ఒక కొయ్యకు పలుపుతో కట్టినటువంటి పశువు తనకు స్వాతంత్రం ఉందనే భ్రమిస్తూ ఉంటుంది. మానవుడి యొక్క స్వాతంత్రం కూడా అలాంటిది. సూర్యుడు చుట్టూ పరిభ్రమించే గ్రహాలన్నీ పరస్పర సంబంధం కలిగినవి. ఆ కారణంగా సీత, ఈ భూమి మీద జీవరాశి, దాని యొక్క గమనం, జీవ వ్యాపారం సమస్తము కూడా ఆకాశంలో సంచరించేటటువంటి ఆ నవగ్రహాలను అనుసరించే ఉంటుంది. అందుకనే ఈ గ్రహ పరిస్థితి బాగలేదు నీకు, దీనికి జపం చేయించుకో, దీనికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం చేయి అని మన వాళ్ళు చెబుతూ ఉంటారు వేద పండితులు. దేవి సీత, నేనింతకు ముందు దేవతలు కేసరికి చేసినటువంటి హితోపదేశ సందర్భంగా సంహితా రూపాన్ని కూడా నీకు చెప్పాను. శాస్త్రం అనేది వేదాంగాలలో ఒకటి. వేదానికి 6 అంగాలు ఉంటాయి. ఆ రంగాల్లో జ్యోతిష్యం, నిరుక్తం ఈ 2 కూడా ఉన్నాయి. అందుకని జ్యోతిష్ శాస్త్రం కూడా సంహితే. ఎందుకంటావా? అనేక కోటి నక్షత్రాల మండలాలతో ఉండినటువంటి ఖగోళంలో ఈ భూమితో కలిసి సూర్య కుటుంబంలోని అన్ని గ్రహాల యొక్క అనాది సిద్ధమైనటువంటి ప్రకృతి సాహచర్యాన్ని, వాటి యొక్క ఆకర్షణని, పరస్పర ప్రభావాన్ని, వాటి యొక్క మైత్రిని, ఆ గ్రహాల మధ్య ఉండే వైరాన్ని శాస్త్రీయంగా రుజువు చేసి చెబుతోంది జ్యోతిష్ శాస్త్ర సంహిత. ఒక్క సూర్య భగవానుడిలోనే ఎన్ని శక్తులు దాగి ఉన్నాయో తెలిసిన వాళ్ళు వాలఖిల్యులు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, కశ్యపుడు మొదలైనటువంటి మహర్షులు. అటువంటి ఋషుల ప్రణీతమే జ్యోతిష్ శాస్త్రం. అదేం పుక్కిటి పురాణం కాదు. మనం అనుకుంటుంటాం పుక్కిటి పురాణం అని. అసలు పురాణమే గొప్పది. తెలియక మనం అలాంటి పదం వాడుతున్నాం. తప్పుడు పదం అది. దేవి సీత, సూర్యుడు జ్ఞానస్వరూపుడు. జ్ఞానము అంటే వెలుగు. వెలుగులోనే సమస్త ప్రపంచం మనకు కనిపిస్తుంది. చీకటిలో కనపడదు కదా. వెలుగు అంటే బాహ్య ప్రకాశం. అదే జ్ఞానం అంటే పదార్థ విజ్ఞానము మాత్రమే కాదు, సత్తా మాత్రంగా ఉండి అన్నింటినీ నడిపేటటువంటి ఒకానొక అంతర్శక్తి ఒకటి ఉంది. ఆ విధంగా యావత్తు ప్రపంచాన్ని అన్యోన్య ఆశ్రయంగా బంధించి ఉంచినటువంటి శక్తినే సంహిత అని పిలుస్తాం. ఆ సంహితే పరమాత్మ యొక్క దివ్య స్వరూపం. అది నేనే అంటున్నాడు రాముడు. అటువంటి పరమాత్మను గురించి వివరించేటటువంటి విద్యా స్వరూపాన్ని కూడా నీకు ఈ సందర్భంలో సంగ్రహంగా చెబుతాను, ఆలకించు అంటున్నాడు. అమ్మవారిని ఒక శ్రోతగా చేసి మనందరికీ చెబుతున్నాడు రామయ్య. ఓ సీత, కళలు, శాస్త్రాలు, అన్ని విద్యలు కూడా 2 విధాలుగా ఉంటాయి. కళలు, శాస్త్రాలు. ఈ 2 కూడా నన్ను గురించి చెప్పేవే, నా దగ్గరికి చేర్చేవే అన్నాడు. అంటే పరబ్రహ్మానికి చేర్చేవి. రాముడు పరబ్రహ్మం. కళలు మొత్తం 64. అందుకనే చతుషష్ఠి కళలు అంటాం. అభ్యాసం వల్ల వచ్చేది కళ అయితే అధ్యయనం చేత సిద్ధించేది శాస్త్రం. కళలు అన్నీ కూడా కర్మేంద్రియాల యొక్క వ్యాపారాలు, అంటే పనులు. చేతులు, కాళ్ళు ఇవి కదా కర్మేంద్రియాలు. అయితే శాస్త్రాలన్నీ కూడా జ్ఞానేంద్రియాల యొక్క అధీనంగా ఉంటాయి. కర్మేంద్రియ వ్యాపారాలని కర్మ మార్గం అంటాం. జ్ఞానేంద్రియ దర్శనాన్ని జ్ఞాన మార్గం అని ఋషులు లోకానికి చాటి చెప్పారు. సీత, ఈ రెండింటిలో జ్ఞాన మార్గం మహోత్కృష్టమైనది, శ్రేష్టమైనది. అటువంటి జ్ఞాన ఆశ్రయమైనటువంటి విద్యలు 18 ఉన్నాయి.
అందులో మాన మాననీయమైనటువంటిది మీమాంసా శాస్త్రం. ఆ మీమాంసా శాస్త్రం కంటే కూడా తర్కశాస్త్రం గొప్పది. తర్కశాస్త్రం కంటే వేద రాశి అధికం. అంతకంటే ఉపనిషత్తులు శిరోధార్యాలు. అందుకనే మన ఛానల్లో త్వరలోనే ఉపనిషత్తు కథలు కూడా చెప్పుకుందాం. ఉపనిషత్తుల్లో అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి, నిక్షిప్తం చేశారు మన మహాత్ములు. వాటిని కూడా చెప్పుకుందాం మన ఛానల్లో. అన్నింటికంటే ఊర్ధ్వ పదవి ఏది అంటే గాయత్రి. అంటే గొప్ప మంత్రరాజం అది. అలాగే కాశీ క్షేత్రాన్ని మించినటువంటి నగరం గాని, విశ్వనాథుణ్ణి మించిన వేలుపు గాని, గాయత్రిని మించినటువంటి మంత్రం గాని లేనే లేవు. కడుపు చల్లగా వేదరాశి కన్న తల్లి గాయత్రీదేవి. ఆ గాయత్రీదేవియే పరబ్రహ్మం. సావిత్రి, విశ్వజనయిత్రి, చతుర్వేదమాత, పర అపర బ్రహ్మాలు, ఈ పేర్లన్నీ కూడా గాయత్రికి సమానార్థాలు. అటువంటి గాయత్రికి అధిష్టాత దైవం, హృదయ పుండరీకాలను వికసింపజేసేటటువంటి మహానుభావుడు, కమలాప్తుడు, వేదమూర్తి అయినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి, సూర్య భగవానుడు. కమలాప్తుడు అన్నారు ఆయన. కమలాలకి ఫ్రెండ్ అన్నమాట. మన హృదయ పుండరీకాలని వికసింపజేసేటటువంటి వాడు. హృదయము అనేటువంటి తామర పుష్పాలని వికసింపజేసేటటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. వేదమూర్తి అంటారు సూర్యుణ్ణి. ఓ దేవి జానకి, ఇది మా వంశకర్త అయినటువంటి సూర్య భగవానుడి యొక్క ప్రాశస్యం. ఎందుకు చెప్పాడు అంటే, ఇంత విధిగా ఇనకొలోత్తముడు కదా ఆయన. సూర్యవంశంలో ప్రాదుర్భవించిన వాడు రాముడు. అందుకని తన వంశానికి మూలకర్త, మూల పురుషుడైనటువంటి ఆ సూర్యనారాయణ గురించి ఇన్ని విషయాలు చెప్పాడు జానకీదేవికి సందర్భోచితంగా. ఆ విధంగా భూలోకానికి వచ్చి కనిపించినటువంటి ఆ సూర్య భగవానుణ్ణి అహల్యాదేవి తన గోరు కూడా తగలకుండా కోసినటువంటి ఆ పూలని అంజలిబద్ధం చేసి సమర్పించింది. సూర్యనారాయణమూర్తికి గోరు తగలకుండా పూలు కోసిందిట తల్లి. దీన్ని బట్టి గోరు తగలకుండా పూలు కొయ్యాలి మనం కూడా. ఆ పుష్పాలని అంజలిబద్ధం చేసి సమర్పించింది. స్వామి, తమరు వచ్చినటువంటి పని దేవకార్యమే అని నేను అనుకుంటున్నాను అనగానే, అవును అహల్య, నేను వచ్చింది దేవకార్యం మీదే వచ్చాను అని చెప్పి ఆ సూర్యనారాయణమూర్తి తన నులులేత కిరణాల సహస్ర బాహువులతోటి ఆ అంజనాదేవిని కౌగలించుకొని గిలిగింతలు పెట్టి పులకాంకురాలు కలిగేటట్లుగా ఆ తల్లికి ఆమె గర్భంలో తన తేజస్సుని బీజావాపం చేసి తిరిగి తన లోకానికి చేరుకుపోయేటంతలో ఒక సంఘటన జరిగింది. చూసారా? అలా వచ్చిన సూర్యనారాయణమూర్తి తన యొక్క సహస్ర కిరణములనే బాహువులతో బంధించి ఆమెలో తన దివ్య తేజస్సుని నిక్షిప్తం చేశాడు. వెళ్ళబోతున్నాడు. అంతలో అక్కడ ప్రత్యక్షమైనాడు గౌతమ మహాముని. ఎదురుగా ఉన్నటువంటి ఉదయ భానుణ్ణి చూసి నొసలు చిట్లించి, దేవతలు చేసిన పనికి మరోమారు మనస్సు వికలంగా మారిపోతే
ఆ గ్రహాధిపతి అయినటువంటి సూర్యనారాయణుడు చూసి అసహనంతో ఈ విధంగా మందలించాడు. ఓ భాస్కర, నీకు పరకాంత మోహం తగినట్టుగా అనిపిస్తోందా? ఓ ఆదిత్య, వేదమూర్తివైనటువంటి నీవు అన్యకాంత సంగమాన్ని ఆశించచ్చా? ప్రణవస్వరూపుడమైనటువంటి నీకు పరకాంత వ్యామోహం పాపమని తెలియదా? పరమహంసలను కూడా రంజిల్లజేసేటటువంటి పరమ పావనమూర్తివి కదా నీవు. లోక రక్షకుడివి, లోక సాక్షివి. అటువంటి నీవు ఒక ఆశ్రమవాసిని కోసం ఇంత అపకీర్తికి ఎలా ఒడిగట్టావు? కర్మసాక్షివైనటువంటి నీవే ఇటువంటి అధర్మాన్ని ఆచరిస్తే అల్పులైనటువంటి మానవులు అన్యకాంత వ్యామోహం పాపమని తెలుసుకోలేరు కదా. నీవు చేసినటువంటి ఈ పాపకార్యానికి ఫలితంగా రాహుగ్రస్తుడవై ఈ అపకీర్తి కళంకాన్ని ఈ పైన శాశ్వతంగా ధరించుగాక అని శపించాడు. అంటే రాహువు చేత గ్రసింపబడతావు అని శపించాడు. అందువల్ల రాహువు సూర్య భగవాను పట్టుకుంటున్నాడు అప్పుడప్పుడు. ముని యొక్క శాపానికి సూర్య భగవానుడు గడగడ వణికాడు. మహర్షుల యొక్క తపస్సు అంత గొప్పదండి. మహర్షి, నేను వచ్చిన పని దేవకార్యమైనా తప్పే కదా, అందువల్ల నాకు శాప మోక్షణాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అప్పుడు, ఓ సూర్య, నువ్వు రాహుగ్రస్తుడివైనప్పుడు అది లోకానికి ఒక పర్వదినం అవుతుంది. చూసారా మహాత్ముల యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో? ఆ విధంగా నువ్వు కళంక రహితుడు అయిపోతావు. అందుకనే ఇప్పటికీ గ్రహణ కాలంలో గురుదేవుల నుంచి పొందినటువంటి మంత్రానుష్ఠానం చేసుకుంటే 1,000,000 రెట్లు ఫలితం వస్తుందని మన పెద్దవాళ్ళు చెబుతారు. ఒకవేళ గురువు చేత అనుగ్రహింపబడకుండా ఏ మంత్రము తెలియకపోతే అటువంటి వాళ్ళు నామజపం చేసుకోవచ్చు. శివనామము, విష్ణునామము, కృష్ణనామము, రామనామము, మన ఇష్టదైవం యొక్క నామాన్ని జపం చేసుకోవచ్చు. ఆ గ్రహణం పట్టింది మొదలు విడిచే వరకు. ఎంత అద్భుతమైన అదృష్టం మనకు పడుతుందో చూడండి. రేపు 7వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణం వస్తోంది. శతభిష నక్షత్రంలో, పూర్వాభాద్ర నక్షత్రంలో పడుతోంది. కుంభరాశి వాళ్ళకి ఇబ్బంది. అందువల్ల వాళ్ళు చూడకూడదు. వాళ్ళు దానికి తగినటువంటి పరిహారం కూడా చేసుకోవాలి అని నేను ఒక వీడియో కూడా చేశాను. ఈ విషయం మన ఛానల్లో ప్రసారం అవుతుంది 7వ తేదీ సెప్టెంబర్. ఆ విధంగా గౌతమ మహర్షి అనుగ్రహించి శాప విమోచనాన్ని కలిగించాడు. గతంలో బ్రహ్మదేవుడికి ఇచ్చిన మాట ప్రకారం అహల్య మీద ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు గౌతముల వారు. సూర్య తేజోద్భవుడైనటువంటి కుమారుడికి సుగ్రీవుడు అని పేరు పెట్టారు. అగ్రసుతుడైనటువంటి వాలిని, అంజనాదేవిని, సుగ్రీవుణ్ణి అత్యంత ప్రేమతో పెంచుకుంటూ ఎప్పటిలాగే ముని దంపతులు ముచ్చటగా కాపురం చేసుకుంటూ ఉన్నారు. ఓ సీత, ఎవరి కాపరాల్లో ఎప్పుడు ఎలాంటి చిచ్చు రేగుతుందో తెలియదు కదా. గతాన్ని మరిచిపోయి కలతలు లేకుండా ఆలోచనలు ఒకే విధంగా ఉంచుకుంటూ ఆశ్రమ జీవితాన్ని నడుపుకుంటున్నారు అహల్య గౌతమ దంపతులు. పిల్లల యొక్క సంరక్షణలో, ముని పరిచర్యల్లో మునిగిపోయి అహల్యాదేవి యొక్క చిత్తాన్ని అన్యథా ఆయత్తం కానికుండా ఆశ్రమ నిర్వహణలో, అతిథి అభ్యాగత సేవలో తలమునకలైపోయింది. కానీ దేవలోక సార్వభౌడైనటువంటి ఇంద్రుడు అహల్య మీద మమతను చంపుకోలేకపోయినాడు, మనస్సును మళ్లించుకోలేకపోయినాడు.
మళ్ళా మరొక రోజు అర్ధరాత్రి ఆశ్రమ ప్రాంతంలోకి వచ్చాడు. తెల్లవారకుండానే కోడికూత కూసి వేకువజామైందని భ్రమను గౌతమ మహర్షి కల్పించి అహల్యాదేవిని మరోసారి అంటుపరచి అదృశ్యుడై అమరావతికి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనించింది అంజనాదేవి. కూతురు పెద్దదయింది కదా, చూడండి, తన తండ్రి అయిన గౌతముడు రాగానే ఈ విషయం మొత్తం పూసగుచ్చినట్టు చెప్పింది. విన్నటువంటి గౌతముడు కోపాగ్నితో భగ్గున మండాడు. అగ్నిహోత్రంలాగా పెళ్ళుబిగినటువంటి కోపంతో అమరేంద్రుణ్ణి శపించి అహల్యను కూడా శిలాకృతివి కమ్మని శపించాడు. అహల్య గడగడ వణికిపోయింది. ఇందులో తన నేరం ఏం లేదని విన్నవించింది. శాపము యొక్క అవధిని చెప్పమని కోరుకుంది. భవిష్యత్ దర్శనం కలిగినటువంటి ఆ గౌతమ మహర్షి, ఓ అహల్య, ఏనాడైతే శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి పాద సంస్పర్శన సౌభాగ్యానికి నోచుకుంటావో ఆ క్షణం నీ శాపం తీరిపోతుందని చెప్పాడు. ఇంకా ఈ విధంగా అన్నాడు, అహల్య, నీకు కొన్ని విషయాలు చెబుతాను విను. ఇప్పుడు పుట్టినటువంటి పిల్లవాడు శతక్రతుడైనటువంటి ఇంద్రుడు నీ వల్ల శతానందాన్ని పొందినటువంటి కారణంగా పుట్టాడు. కాబట్టి ఇక మీదట ఈ పిల్లవాడికి శతానందుడు అనేటువంటి పేరుతోటి లోకపూజ్యుడవుతాడు. కొడుకులందరూ అన్యజాతులైనటువంటి కారణంగా నాకు మాత్రం తలవంపులుగా ఉంది. చూడండి, ఇంద్రుడి వల్ల 2 పిల్లలు, అలాగే సూర్యుడి వల్ల ఒక పిల్లవాడు. వాళ్ళిద్దరు అన్యోన్య దాంపత్యం వల్ల పుట్టింది ఒకే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అంజనాదేవి. కన్న కడుపైన కారణంగా నీకు ఈ బిడ్డలందరి మీద సమభావం ఉంటే ఉండొచ్చు. ఇంద్రుడు, సూర్యుడు వీళ్ళిద్దరికీ జన్మించినటువంటి ఈ వాలి సుగ్రీవులు ఇప్పుడున్నటువంటి ఈ శరీరాలను విడిచిపెట్టి వారి యొక్క తండ్రులలో కలిసిపోతారు. అంటే వాలి ఇంద్రుడిలో, సుగ్రీవుడు సూర్యుడిలో కలిసిపోతారు. ఆ అంశాలతోటి ఇంకొక కపిముఖ్యునకు పుట్టి వనచరులై ఇప్పటి వాలి సుగ్రీవ నామధేయాలనే ధరిస్తారు. చూసారా ఎంతటి కథ ఉందో దీంట్లో. ఈ ఇద్దరికీ ఒకే స్త్రీ భార్య అవుతుంది. సోదర మైత్రి వాళ్ళ మధ్య ఉండదు, ఎప్పుడూ కలహమే. ఈ విధంగా భవిష్యత్తుని దర్శనం చేసినటువంటి గౌతముడు ఈ విధంగా మాట్లాడాడు. ఈ మాటలు వింటూ ఉన్నటువంటి వాలి సుగ్రీవులు, తండ్రి, కొడుకులపైనే కోపం తగునా మీకు? మీ శాపాన్ని ఉపసంహరించుకొని మమ్మల్ని రక్షించండి. మాకు ఆ కపి జన్మలు వద్దు. అంటే ముందుగా కోతి జన్మ ఎత్తల వాళ్ళు మామూలు మానవులుగానే పుట్టారు. రాబోయేది కపి జన్మ, అంటే ఒక కపీశ్వరుడికి పుడతారు అని చెప్పాడు కదా భవిష్యత్తులో. అందుకని మాకు ఆ కోతి జన్మలు వద్దు అని ప్రార్థించారు. నాయనా, నా వాక్కు అమోఘం, తప్పదు, అట్లాగే జరగవలసి ఉంది. అది విధి నిర్ణయం, మీరు అనుభవించండి అని తన శాపాన్ని స్థిరీకరించి వెళ్ళిపోయాడు గౌతమ మహర్షి. ఆమెని శిలగమ్మన్నాడు కదా భార్యని, వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంతకీ కారణం ఎవరు? అంజనాదేవి.
అంజనాదేవి తన తండ్రికి ఇవన్నీ చెప్పబట్టి తండ్రి కోపించి శపించాడు, తల్లిని శపించాడు, ఆ వాలి సుగ్రీవుల్ని శపించాడు. మరి అటువంటప్పుడు ఈ అంజనాదేవి ఏమైంది? ఆమెకేమైనా శాపం వచ్చిందా? ఈ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి కదా. అందువల్ల ఇంకొక 5 నిమిషాలు ఎక్కువైనా కూడా ఈరోజు ఈ అంశాన్ని పూర్తి చేద్దాం. సీత చిత్రగతిలో నడిచినటువంటి ఈ వృత్తాంతం విను. మునీంద్రుడు ఆ విధంగా వెళ్ళిపోగానే చూసినటువంటి అహల్య, వాలి వీళ్ళిద్దరూ కన్యామణిమైనటువంటి అంజనని అసహనంతో శపించారు. అంజన, అసలు ఇదంతా నీ మూలంగానే సంప్రాప్తించింది. మీ నాన్నకి నువ్వే చెప్పావు, నువ్వు చిన్నపిల్లవు అనుకుంటున్నావు, కానీ ఇంతటి తెగించినటువంటి దాన్ని మేము ఊహించలేదు. అందువల్ల నువ్వు కూడా కపికాంతవై చరించు అని శాపం పెట్టారు. ఆ మాటలు విన్నటువంటి సుగ్రీవుడు అన్నాడు, అమ్మా, ఇదంతా విధి విలాసం, విధి మాయ, అఘటనాఘటన చాతుర్యం కలిగినటువంటిది విధి. ఇందులో అంజన మీద ఆగ్రహించడానికి ఏముందమ్మా? కర్మలను అనుసరించి జీవులకు శుభాశుభాలు ఆయా కాలాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ అల్పులు ఈ తత్వాన్ని తెలుసుకోలేక మిథ్యా వ్యామోహంలో చిక్కుకుంటారు అని ఈ విధంగా తల్లికి అన్నయ్యకి హితబోధ చేసి, సుగ్రీవుడు భవిష్య జ్ఞానం కలిగిన వాడు కదా, సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి అంశతో వచ్చినవాడు కదా, అందువల్ల తన అక్క అయినటువంటి అంజనాదేవిని ఊరడించాడు. అమ్మ అంజన, అన్నగారైనటువంటి వాలి, కన్న తల్లి అయినటువంటి ఈ అహల్యాదేవి నిన్ను దురాగ్రహంతో శపించారని మాత్రం విచారించద్దు. వివేకశాలి అయినటువంటి ఒక కపిముక్షుడు నీకు భర్త అవుతాడు. 3 లోకాలలో సర్వగుణాభిరాముడైనటువంటి ఒక పుత్రుణ్ణి కంటావు. ఆ పుత్రుడు నాకు ఆత్మీయుడైనటువంటి స్నేహితుడు అవుతాడు. ఇలా చెప్పి సుగ్రీవుడు యోగం చేత తన శరీరాన్ని విడిచిపెట్టి సూర్యమండలాన్ని చేరుకున్నాడు. వాలి కూడా ఏ వ్యామోహం లేక ఇంద్రుడిలో కలిసిపోయినాడు దేహాన్ని విడిచిపెట్టి. తిరిగి వాళ్ళిద్దరూ ఆయా అంశాలతోటి వృక్షరజుడు అనేటువంటి వానరుడికి కొడుకులుగా పుట్టారు. అహల్య శిల అయిపోయింది, బాహ్య సంచార ప్రవృత్తులను అరికట్టింది. ఆ తరువాత విశ్వామిత్ర మహర్షి వెంట యాగ సంరక్షణ కోసం నేను వస్తూ వాళ్ళ యొక్క ఆశ్రమంలో అడుగు పెట్టడం వల్ల మళ్ళీ అహల్యాదేవి పునరుజ్జీవనాన్ని పొందింది. కడిగినటువంటి ముత్యంలాగా లోకారాధ్య అయింది అని సీతమ్మకు చెప్పాడు. ఇంతవరకు శ్రద్ధగా విన్నటువంటి సీతమ్మ, నాథ, అంజనాదేవి యొక్క వృత్తాంతం ఆ తర్వాత ఏం జరిగింది, వానరకాంత అయినటువంటి ఆమె ఏ విధంగా ప్రవర్తించింది, ఎలా హనుమంతుడు ఆమెకు పుట్టాడు అని వేడుకున్నది. అప్పుడు శ్రీరాముడు ఆ పవిత్ర గాథని చెప్పటం మొదలుపెట్టాడు. ఆ పవిత్ర గాథని రేపటి రోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకుని మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.